ఏంటో ఫ్రెండ్స్, కొంతమందికి కెలికి తన్నించుకోవడం అంటే చాలా ఇష్టం అనుకుంటాను. ఇప్పుడేంటి ఎంత మాట అన్నాను, ఎవరి గురించి అనుకుంటున్నారా? మెయిన్గా ఆంధ్రాలో వైసీపీ వాళ్ళని కొంతమంది ఎక్స్ లీడర్స్ ఉన్నారు. వైసీపీ ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎందుకో ఆ గాడిద దగ్గరికి వెళ్ళి దాన్ని గోకి ఆ గాడిద ఎడంకాలతో తంతే సమ్మగా ఫీల్ అవుతారు చూడు. ఇలా అందరూ అదే టైప్ అనుకుంటారు. ఇప్పుడు ఈయన ఉన్నారు కదా, కొడాలి వెంకటేశ్వరరావు, అదే కొడాలి నాని, ఆ పాన్పరాగ్ గుట్కా బ్యాచ్. సో ఆయన 2 నెలల నుంచి నోరు మూసుకొని ఉన్నాడు. ఇప్పుడు ఏదో ఎవరినో పరామర్శించడానికి వెళ్ళారు. వెళ్ళినట్టు ఉండొచ్చు కదా. ఎవడు రెచ్చగొట్టుకోమన్నాడు? రెడ్ బుక్కు, బులుగు బుక్కు, పచ్చ బుక్కు అని ఏదేదో మాట్లాడేశాడు. నిన్న లోకేష్ చూస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాశారా అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందో లేదో నీ త్వరలో తెలుస్తుంది. నాకు నువ్వు ఎదురొచ్చినా నీకే ప్రమాదం, నేను ఎదురొచ్చినా నీకే ప్రమాదం. మీ ఎర్ర బుక్కులకి, మీ పసుపు బుక్కులకి ఇక్కడ భయపడేవాడు ఎవడో లేడన్నది గుర్తు పెట్టుకోవాలి. అవసరమా అధ్యక్ష? అసలే మీకు పవర్ లేదు, అందులోనూ మీ నోటికి ఎందుకు వచ్చిన గొడవలే. అయినా మీరు అదేదో లేబర్ డాన్స్లు అవేవో పెట్టారంట కదా మినిస్టర్గా ఉండి. ఏమంటే కొంచెం అన్నా అసలు డోంట్ యూ ఫీల్ దట్ షేమ్ఫుల్ యాక్ట్స్? అది గోవా నుంచి ఎత్తుకొచ్చేసేసి ఆంధ్రాలో అవి ఏదో చేశారంట కదా, కెసినోలు, బోగన్ డాన్సులు ఇట్లాంటివన్నీ. చండాలం అనిపించట్లే మీకు? అవునులే, సంజనా సుకన్య చండాలాలు ఇంకా మీరే చేయాలప్ప. ఇంకా మీ భూత పురాణం గురించి మాట్లాడాలంటే కూడా నాకు చాలా అసహ్యంగా ఉంది. కానీ అన్నట్టు మన లోకేష్ గారు ఏదో అన్నట్టున్నారు మీ గురించి. ఎదుగో ఎడిటర్, ఒకసారి వేసుకోండి లోకేష్ గారు ఏమన్నారు. కడ్రాయర్తో గుడివాడలో ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. వాడు ఉచ్చబోసే విధంగా చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. ఈ ఎర్ర బుక్ లో మీ పేరు ఉంటుందని ఈ సభాముఖంగా మీ లోకేష్ హెచ్చరిక జారీ చేస్తున్నాడు. అది ఎందుకయ్యా వెంకటేశ్వరరావుకి వెళ్ళుకుంటావు? ఇక అందరు లిస్ట్ అయిపోయింది, నెక్స్ట్ నాదే లిస్టు. నన్ను జైల్లో వేయండి అని చెప్పేసి బాగా సరదాగా ఉన్నట్టుగా ఉంది. ఆంధ్ర ప్రజలు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు, ఇంతకీ జైల్లో సెంచరీ కొడతాడా లేదా, అంటే 100 days పూర్తి చేస్తాడా లేదా జైల్లో ఉండడానికి? జైల్లో పాన్పరాగులు, గుట్కాలు పోలీసులు సప్లై చేస్తారా చేయరా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. మరి నాకైతే తెలీదు. ఇదిగో మరి ఆంధ్ర తెలంగాణ ప్రజలు అందరం తెలుగు వాళ్ళ మీ అందరికి కూడా ఆ వెంకటేశ్వరరావు ఎవరో తెలుసుంటారు కాబట్టి ఇద్దరు కలిసి కామెంట్ చేయండి అమ్మా. కొంచెం హేటర్స్ ఎవరన్నా వైసీపీ గుండాలు ఉంటే కొంచెం డీసెంట్గా కామెంట్ చేయండి. మీకు ఎలాగో రాదులే, మీరు ఎలాగూ అభిప్రాయాన్ని ఖండించలేనప్పుడు వ్యక్తిగత దూషణకి దిగుతారుగా. థ్యాంక్ యూ. అయ్యో, ఈ సీన్ ఎక్కడో చూసినట్టుగా ఉంది, ఏదో సినిమాలో చూసారు. యాజ్ ఇట్ ఈజ్ అంటే యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ప్రజాస్వామ్యమా? అరే, ప్రజాస్వామ్యం ఎక్కడ పోయింది అంటే మావిగండ్లో వెళ్ళి కూర్చుందనమాట. ఇప్పుడు మళ్ళీ మావిగండ వచ్చిన తర్వాత మీకు ప్రజాస్వామ్యం వస్తుంది. అంతవరకు మాత్రం పోలీసులు చెప్పిన మాటే వినాలి. ఎంత కష్టం వచ్చింది. వైజాగ్ పోరగాళ్ళని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఈ జన్మలో పెళ్ళి అవుతుందో లేదో. ఎవరికైనా సరే ఇప్పుడు వైజాగ్ పిల్లలు ఇవ్వాలంటే చూద్దనమాట, ఈ వైజాగ్ ఎయిర్పోర్ట్ ఉందా, ఇది ఉందా, అని. ఎయిర్పోర్ట్ లేదు మీకు. మొన్నటి వరకు దేశంలో ఓట్ చోరీ నడిచింది. ఇప్పుడు క్రెడిట్ చోరీ అనమాట. వైజాగ్లో అదే భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది కదా, అది వచ్చేసి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే మొత్తం చేశారు అని చెప్పేసి ఇప్పుడు క్రెడిట్ కోసం వెంపర్లాడుతున్నారనమాట. అయినా సరే గొర్రెలు కదా వాళ్ళు, ఒక గొర్రె చెప్తే అన్ని గొర్రెలు ఫాలో అవుతాయి. అరే బాబు, కనీసం గూగుల్లోకి వెళ్ళి కొట్టండి, లేకపోతే చాట్ జీపీటీనో, గ్రోక్నో, జెమినీనో చాలా యాప్స్ ఉన్నాయి. వెళ్ళి ఫౌండేషన్ స్టోన్ ఎప్పుడు వేశారు అని అడిగితే భోగాపురం ఎయిర్పోర్ట్కి అదే చెప్తుంది, చాలా చక్కగా చెప్తుంది. 2019 ఫిబ్రవరి 14 ఫౌండేషన్ స్టోన్ వేశారని. అప్పుడు ఉన్నది టీడీపీ ప్రభుత్వమే కదా ఆంధ్రప్రదేశ్లో. ఏం మనుషులరా అయ్యా మీరు? అవునులే, మీకే ఇంత తెలిస్తే మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఇంకెంత తెలుస్తుంది. వాళ్ళకి ఇవన్నీ కనీసం వెతుక్కోవాలన్న మినిమం బేసిక్ నాలెడ్జ్ అన్న ఉండాలి కదా. అయినా మీరు అందరూ మావిగన్ బ్యాచ్. సో మావిగన్ బ్యాచ్ ఇలానే ఉంటారేమో. అన్నట్టు అరే ఎంత కష్టం వచ్చిందయ్యా వైజాగ్ పిల్లలకి, మగపిల్లలకి మెయిన్గా. అస్సలు మీకు పిల్లనే ఇవ్వరు, ఎందుకంటే 56 కిలోమీటర్ల దూరంలో మీకు ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి మీ బతికింగా భోగాపురం ఎయిర్పోర్ట్ అయిపోతుంది కదా. పాపం మీకు అసలు ఇంకా పిల్లనివ్వరు, మీకు జీవితంలో ఇంకా పెళ్లిళ్ళే కావు. ఎందుకంటే వైజాగ్లో మీకు ఎయిర్పోర్ట్ లేదు కాబట్టి ఇంకా నుంచి వైజాగ్ మొగోళ్లకు పెళ్లిళ్ళు కావని చెప్పి తేల్చి చెప్పిన వైసీపీ నాయకులు. ఎంత కష్టం వచ్చింది.
వైజాగ్ పోరగాళ్ళని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఈ జన్మలో పెళ్ళి అవుతుందో లేదో. ఇప్పుడు భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఉందని పెళ్లి కాదు, రేపు పొద్దున మీ ఇంట్లో ఎయిర్పోర్ట్ లేదని అసలు పిల్లనే కాదు కదా, ఇంకేది కూడా జరగదేమో మీ జీవితాల్లో కార్యక్రమాలు. అయ్యయ్యో పాపం ఎంత బాధపడుతున్నాడు చూసావా? అతను బాధపడుతుంటే నాకు ఏడుపు వస్తుంది. ఇతను అతనే కదా పవన్ కళ్యాణ్ గారు కోచ్ పండుగకి నా కొడుకులు ముక్కలు ముక్కలు నరికవతలు పడేసి ఆపడం తరం కాదు. ఈ ఒక్క విషయం గమనించుకో. నిన్ను అక్కడే నా కొడక నీ సంగతి తేల్చకపోతే మన పవన్ కళ్యాణ్ ని వాళ్ళ కూతుర్లని ఏదేదో చేసేస్తానని చెప్పేసి నీచంగా మాట్లాడాడు. ఆడే కదా ఈడు. ఆడేమన్నాడు రాడు? పవన్ కళ్యాణ్ ని చిరంజీవిని నరికవతలు పడేసి పవన్ కళ్యాణ్ కోచ్ పండుగకి నా కొడుకులు ముక్కలు ముక్కలు నరికవతలు పడేసి నా కొడుకు వచ్చినా ఆపడం తరం కాదు. వైజాగ్ వస్తున్నావు కదా, రా నా కొడక అన్ని తెగిపోతాయి అన్ని. ఆ తర్వాత నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరీ నాలంటి అప్పు చెప్పాలా? దేనికి? ఇది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ 10 సంవత్సరాల పార్టీ కోసం కష్టపడినా, 9 నెలలు జైల్లో ఉన్నా, 22 కేసులు పెట్టించుకున్నాం. 3rd డిగ్రీ జరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుట్ర చేసి వాడు కోటరీని పెట్టి నన్ను ఏ కాడికి ఆ కాడికి నాకు భోజనం కూడా ఇక్కడ చేసేదానికి అర్హత లేకుండా చేసిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. ఏం చేస్తాడు ఇక్కడ కూర్చొని? సజ్జల ఇస్త్రీ కూడా వేసుకొని నలకు కూడా కూర్చున్నాడు. ఇక్కడ పార్టీ కార్యకర్తలు జెండా పట్టుకోమని చెప్పండి, తిరగమని చెప్పండి. ఆ గొట్టంగాడు కొనికిస్కా గొట్టంగాడు లోఫర్ నా కొడుకు వాడు మాట్లాడతాడా వెంకటరెడ్డి గారు నా గురించి? వాడంతా వాడు బతికేందుకు అడుపు కాలిపోతుంది. రోడ్డు మీద వచ్చింది నా ఫ్యామిలీ అంతా. ఇది రియలైజేషన్. కర్మ భూమరాయ్ అంటే ఇలానే ఉంటుంది. నాకు 3rd డిగ్రీ కర్నూలు అడిగి చూసారా, కూర్చోబెట్టి పంగజీ చేసి 2 చేతులు పైకి లాగి 3 రోజులు కొట్టాను. ఏదో ఒక పార్టీ ఆదరిస్తుంది కదా, అండగా ఉంటుంది కదా అని నోటికి వచ్చినట్లు నోటి విరోచనాలు అయితే చేసుకోకూడదు. ఒకవేళ పార్టీ ఆదరిస్తే హెల్తీగా విమర్శలు చేయాలి. ఏదైనా సరే ఆ విమర్శ కూడా సమాజానికి, ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి. ఇట్లా చేసుకున్నారనుకో ఇట్టే అవుతుంది. అయినా సరే ఈ కర్మ సరిపోదబ్బా. ఇంట్లో ఉన్న చిన్న చిన్న పిల్లల్ని మీద పోక్సో కేసు పెట్టాలంటే మాటలు మాట్లాడినందుకు. పవన్ కళ్యాణ్ కూతుర్లని ఇంటికి వెళ్ళి నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరీ నాలంటి అప్పు చెప్పాలా? దేనికి? కంట్రోల్ కంట్రోల్. బూతులు మనందరికి వస్తాయి, కానీ మనం అలా తిట్టకూడదు. మనం కల్చర్డ్ ఫ్యామిలీలో పెరిగాము. ప్రజలందరూ అర్థం చేసుకుంటారు. కృష్ణ లవతర చికిత్స లబలబహ లవతర చికిత్స లబలబహ లవతర చికిత్స లబలబహ. అచ్చి కుచ్చు కుచ్చు. అయ్యో ఈ సీన్ ఎక్కడో చూసినట్టుగా ఉంది. ఏదో సినిమాలో చూసారు. యాజ్ ఇట్ ఈజ్ అంటే యాజ్ ఇట్ ఈజ్ ఉంది. లవతర చికిత్స లబలబహ లవతర చికిత్స లబలబహ. ప్రజాస్వామ్యమా? అరే ప్రజాస్వామ్యం ఎక్కడ పోయింది అంటే మావిగండ్లో వెళ్ళి కూర్చుందనమాట. ఇప్పుడు మళ్ళీ మావిగండ వచ్చిన తర్వాత మీకు ప్రజాస్వామ్యం వస్తుంది. అంతవరకు మాత్రం పోలీసులు చెప్పిన మాట వినాలి.